మన కంటికి కనపడని సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో పెడితేనే కానీ కనపడవు. మామూలు మైక్రోస్కోప్స్ కూడా కాదు, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల అతి సూక్ష్మములో సూక్ష్మము నుండి అతి బ్రహ్మాండములో బ్రహ్మాండము. సూర్యుడు ఈ 100 భూములు కలిస్తే ఒక సూర్యుడైతాడు. ఈ 100 భూములు కలిస్తే ఒక సూర్యుడైతాడు. ఇప్పుడు ఈ భూమే పెద్దగా ఉన్నదిరా బాబు అంటే ఈ 100 భూములు కలిస్తే ఒక సూర్యుడైతాడు. అంత పెద్దది సూర్యుడు. ఇట్లా నక్షత్ర రాశులు, గెలాక్సీలు, అతి సూక్ష్మములో దేవుని జ్ఞానం ఉన్నది, అతి బ్రహ్మాండములో దేవుని జ్ఞానం ఉన్నది. అవన్నీ సృష్టించాడంట జ్ఞానము చేత, అవి నడిపిస్తున్నాడు జ్ఞానము చేత. నీ కంటికి కనబడనటువంటివి. ఒక్కోసారి నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో రకరకాల